గౌతమ బుద్ధుడు. వీరు తెలియని వారు ప్రపంచంలో ఎవరు ఉండరు. అంతటి మహనీయులు గౌతమ బుద్ధుడు. మహారాజు పదవిని, అద్భుతమైనటువంటి భోగభాగ్యాలని, సుఖ సంతోషాలని, భార్యాబిడ్డలను కూడా వదిలివేసి వైరాగ్య భావనతో ఒక సన్యాసిలాగా మారిపోయి ప్రపంచమంతా తిరిగి ఆఖరికి ఆయన ఈ ప్రపంచం అంటే నశించిపోయేదే, ఈ శరీరం అంటే ఎప్పటికైనా పడిపోయేదే, కాబట్టి నాకు ఈ భోగభాగ్యాలు ఏమీ వద్దు అని త్యజించి ఒక కర్మ సిద్ధాంతాన్ని, గొప్ప సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధించినటువంటి మహనీయులు గౌతమ బుద్ధుడు. అష్టాంగ మార్గములను ప్రపంచానికి అందించి ఈ అష్టాంగ మార్గములే ప్రపంచానికి దిశానిర్దేశం చూపుతాయని, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఆత్మదీపోభవ, ఆత్మే నీ ఆత్మను ఉద్ధరించుకో అనేటువంటి ఆనాపానసతి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలని ప్రపంచానికి అందించి, అష్టాంగ మార్గములను ప్రపంచానికి అందించి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప దిశానిర్దేశాన్ని చూపినటువంటి మహనీయులు గౌతమ బుద్ధులు. ఆయన సిద్ధాంతములు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినాయి, ఎంతో అమూల్యమైనవి. బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్పగా, అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన మార్గాలను ఎంతోమంది అనుసరిస్తూ వారిదైనటువంటి శైలిలో బౌద్ధ మత ప్రచారం చేస్తూ ఉన్నారు. అహింస, పరహింస మాను, అహింసతోనే బ్రతుకు, ఇట్లాంటి గొప్పటమైనటువంటి చక్కని సిద్ధాంతాలని, చక్కగా మాట్లాడు, సమ్యక్ వాక్కు, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దృష్టి, సమ్యక్ వాచకం, ఇలాగా మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, మనం చూసే దృష్టి ఏ విధంగా చూడాలి, ప్రపంచాన్ని ఏ దృష్టితో చూడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ధ్యానం చేయాలి, ఏ విధంగా పరులను మనకి చేతనైనటువంటి ఏ విధంగా సహాయం చేయాలి అని చాటి చెప్పి ఒక గొప్ప సిద్ధాంతాలని, అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి తమ వాక్కుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయులు గౌతమ బుద్ధులు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.